పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్లో పెట్టాడు. ఇదంతా ఒకలో ఎక్కగా నా చెవి కడుతాను. అవులాగాడండి రోజు బెట్టింగ్లు వేసుకుని మందిని మాషానం చేసేటోడు ఈ పర్సనల్ లైఫ్ పబ్లిక్లో పెట్టదంటారు. ఏంటి పిచ్చోడు కాకపోతే వీడికి ఆదాయం ఎంత వస్తుంది? వీడికి ఆదాయం ఎంత వస్తుంది? ₹1,00,000 ఆదాయం వస్తుందని వీరే చెప్తున్నారు. ₹1,00,000 ఆదాయం వచ్చేటోడు నెలకి ₹1,00,00,000 ఎలా ఖర్చు పెడతాడు? సింపుల్ లాజిక్. 35 లక్షల జాగ్వార్ కారు కొన్నాడు, ₹1,00,00,000 ఇల్లు కొన్నాడు అంతేనా. తర్వాత ఆ 35 లక్షలు పెట్టి బండి వీడికి కొన్నాడు, వీడు బాయ్ ఫ్రెండ్కి 20 లక్షలు పెట్టుకున్నాడు. గివేవేలో 4 బళ్ళు ఇచ్చారు, గివేవేలో 10 ఐఫోన్లు ఇచ్చారు. ఇదంతా కలిపి 5 కోట్ల నుంచి 10 కోట్లు ప్రజలకే పంచాడు. వీడికి ఎక్కడ ఇది చూస్తే ఆదాయం లేదు. ఎక్కడి నుంచి? ఈ బెట్టింగ్ యాప్ల నుంచే. ఈ బెట్టింగ్ యాప్లు అంటే ఎవరు? మీవి తెలంగాణలో ఉన్న కుర్రోళ్ళు. నా దగ్గర ఇంత డేటా ఉంది ఎవరెవరు లాస్ అయిపోయి. ఇప్పుడు మీకు ఆలోచించిన ఏం లేదు. ఎవరెవరు ఎంతెంత లాస్ అయిపోయారో కమెంట్ చేయండి. ఆ డబ్బులు వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాది, నేను తీసుకున్నాను. మీరు ఎంతెంత లాస్ అయిపోయారో